ఇప్పుడు ఒకటి నేనే రామ్ చరణ్ గారు. ఇప్పుడు అవును. ఫస్ట్ నన్ను కలిసారు. అవునండి. నాకో స్లాంగ్ నేర్పియాలి. ఒక్కసారి అవును. నేర్పియరా నాకు? అంటే ఏదో ఒక డైలాగ్ ఏదో ఒక చెప్పండి. డైలాగ్. అంటే అంటే మీకు నచ్చిన అంటే ఐ మీన్ విజయనగరంలో ఏం మాట్లాడుతావో ఒక 2 లైన్స్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇంటర్వ్యూ ఇప్పుడు ఆ! నాతో ఈ నేర్పియండి. ఇంటర్వ్యూ చేస్తున్నాము. హ్మ్. ఇంటర్వ్యూ చేస్తున్నాం అనేసంటే ఇంత ఖర్చు పెట్టారు. ఇంత సెటప్ పెట్టారు. ఇప్పుడు నేనొచ్చాను. ఆ! నాతో మీరు మాట్లాడుతున్నారు. ఓకే. ఆ! డైలాగ్ ఏంటంటే, "కుర్మారావు మీరొచ్చారు గాబట్టి మీకోసం కొన్ని వ్యూస్ రావాలని ఆ! మేమింత ఖర్చు పెట్టనమాట. ఇన్ని కెమెరాలు పెట్టేసి మీకోసం చేస్తున్నాం. హ్మ్. చేస్తున్నాం. ఆహ్, ఈ వీడియో బాగా వైరల్ అవ్వాలి. మంచి వ్యూస్ రావాలి. పెద్ద ఈ సినిమా గూడా హిట్ అవ్వాలి. హ్మ్. ఓకే. ఓకే. ఇది హ్మ్. కాన్సెప్ట్ అనుకోండి. ఓకే. చెప్పండి. కూర్మారావు గారు మీ కూర్మ హ్మ్. మీరు వస్తారని చెప్పేసి ఇదంతా సెట్ చేసినాము. ఇన్ని కెమెరాలు పెట్టేసి లైటింగ్‌లు ఇదంతున్నాం. మీ దయ వల్ల ఒకవేళ ఈ వీడియో బాగా వైరల్ అయిందనుకోండి. చాలా సంతోషం. అలాగే మీ పెద్ది మూవీ గూడా హిట్ అవ్వాలని మేము కోరుకుంటాం. కూర్మారావు గారు. అమ్మ! చాలా టఫ్ స్లాంగ్ అండి. ఈజీ కాదు ఇది ఇది అసలు. ఇది కాదండి. ఆంధ్రాలోనే ఇంకొకటి స్టఫ్ ఇది. అదే. వావ్! నిజమే. అటువంటిది అంత హైఫై లైఫ్ అవును. వాళ్ళు ఈ పదాలు కూడా యూజ్ చేస్తున్న చేయరు రామ్ వాళ్ళు. చరణ్ గారు మళ్ళీ ఈ స్లాంగ్‌ని పట్టుకోవాలంటే ఆయన ఎంత హార్డ్ వర్క్ నిజమే చేసుంటారో ఇది చూడండి. అసలు. యాక్చువల్లీ చూస్తే చాలా. రామ్ చరణ్ గారు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసారు. కూర్మారావు గారు ఇక్కడికొచ్చారు. పెద్ద సినిమా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి రామ్ చరణ్ గారు. ఆయన దీంట్లో నటించిన ప్రతి ఒక్కరి స్లాంగ్‌ని మీరు ఫాలో అయ్యి మీరు అది నేర్చుకున్నారంటే ఎంత హార్డ్ వర్క్ చాలా చేస్తే హార్డ్ వర్క్ ఇప్పుడు మీరు చేశారండి. చెప్తే నా నాలుక అంటే మనం దీనికి అలవాటు పడి ఉన్నాం కదా! అవునవును. నార్మల్ న్యూట్రల్ లాంగ్వేజెస్ అవునండి. స్లాంగ్ అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో అవునండి. అసలు అది కదా! అవును. నాకిప్పుడు అర్థమవుతుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఒక మూవీ బయటికొస్తుంది. చూస్తాం మనం 2 నిమిషాలు, 2 గంటలు చూసుకొని బయటికొచ్చేస్తాం గానీ దాని ఎనకాల రామ్ అవునండి. చరణ్ గారికి నేర్పించేటప్పుడు స్లాంగ్ ఎంత వరకు హోంవర్క్ చేశారు? ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఎంత టైం పట్టేది నేర్చుకోవడానికి? అంటే అది డైలాగ్‌ని బట్టేనండి. ఓకే. ఆ! ఒక్కొక్క డైలాగ్ అయితే త్వరగానే క్యాచ్ చేస్తుండేవారు. నెక్స్ట్ అనమాట మెయిన్ ఏంటంటే ఆ మోడ్యులేషన్ ఉన్నది చూడండి. ఆ! ఆ మోడ్యులేషన్‌కి అనమాట కొంచెం టైం తీసుకుంటుండేవారు. కానీ చాలా కాకపోతే ఇంకా నేను చెప్పే దీనికన్నా ఆయన వాయిస్‌తో వచ్చేది అది చాలా అందంగా బాగుంది. ఉండేదండి. ఆ! చాలా బాగుండేది. ఓకే. వినాలనిపించేది. ఆయన ఎన్ని సార్లు చెప్పినా సరే మళ్ళా హ్మ్. వినాలనిపిస్తుండేది. చాలా బాగుండేది. కానీ రంగస్థలంలో గూడా యాస చాలా యాస. బాగుంటాయండి. చాలా బాగుంది. అవునండి. అంటే వింటుంటే కొంతమంది అవును. బాగుండి మాట్లాడుతుంటే అవునవును. చాలా బాగుండేది. ఇప్పుడు అలాంటిది గూడా ఇంక దాన్ని బీట్ దాన్ని చేసేసిరంటారా? బీట్ చేస్తది. అది గోదావరి స్లాంగ్. ఆ! ఇది విజయనగరం స్లాంగ్. విజయనగరం స్లాంగ్. దానికిగ మించేస్తదనమాట. ఓకే. మించేస్తదండి. అండ్ ఇంకొకటి మీరు స్లాంగ్ నేర్పియడానికెళ్లారా? ఆర్టిస్ట్‌గా గూడా ఎళ్లారా? అదెట్లొచ్చింది యాక్ ఛాన్స్ మీకు? యాక్చువల్లీ స్లాంగ్ కోసమే నేను జాయిన్ అయ్యానండి. ఆ! కానీ డైరెక్టర్ గారి దయ వల్ల ఆ ఛాన్స్ గూడా హ్మ్. ఇచ్చారాయన. ఆ! ఏం జూషిచ్చారు మీకు ఆర్టిస్ట్ గూడా? రా కూర్మారావు దీంట్లో యాక్ట్ చేసేయి. కుస్తీ బాడీ అవి జూషిర్రా? ఏం జూషారు? బాడీ ఏం కాదండి. ఆ! అడిగాం సార్ ఇలాగ ఆర్టిస్ట్‌కి గూడా అనేసంటే ఓహ్! కంపల్సరీ తప్పకుండా అని మొత్తం చెప్పేసనమాట. ఇచ్చేసారు. ఆక్సిజనే మీరు ఈ మూవీకి మొత్తం మీరేందన్నారు. హెయిర్ ఉండేనా అప్పుడు మీరెళ్ళినప్పుడు? హెయిర్ ఉండేదండి. ఆహా! బ్రతికించారు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ వర్క్ అప్పుడే రిటైర్ అయిన తర్వాత వచ్చాం గదా! వచ్చిన తర్వాత మొత్తం మూవీకి ఎప్పుడైతే ఓకే అయిందో మొత్తం హెయిర్ ఓకే. ఎన్ని మంత్స్ తీసేసాం. పట్టింది మీకు స్క్రిప్ట్‌కి? స్క్రిప్ట్‌కి అనేసంటే నేను కనీసం ఒక 1 ఇయర్ పైనే స్క్రిప్ట్ పైన ఓకే. కూర్చున్నామండి. 1 హ్మ్. ఇయర్ స్క్రిప్ట్ వర్క్ చేసాం. తర్వాత 1 ½ ఇయర్ పైననమాట మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇది. 1 ఇయర్‌కి మీ హెయిర్ ఇట్లా అయిపోయిందా? ఇది 2 ఇయర్స్. 2 ఇయర్ నో కటింగ్ ఇప్పుడు. ఓకే. నాకిప్పుడు అంటే 'రామ్ చరణ్' గారికి కొంచెం తెలుగు, గోదావరి యాస ఇలా కొంచెం ప్రాక్టీస్ ఉంది గాబట్టి కొంచెం చెప్పడం జరిగింది. 'జాన్వి' గారికి గాని ఎలా నేర్పించారు? ఆమెకు తెలుగే రాదు ఇల్లే. అలాంటిది కొంచెం ఎలా నేర్పించారు 'జాన్వి కపూర్‌కి'? ఆవిడ తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. అవునా? చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడతారు. 'జాన్వి' చాలా గారు చక్కగా మీరు ఎక్కడ గూడా మాకు తెలుగు మాట్లాడతలేరు. మేము ఖండిస్తున్నాం దీన్ని. లేదు చాలా చక్కగా మాట్లాడతారు. సక్సెస్ మీట్‌లో మీరు తెలుగే మాట్లాడాలి. ఈ వీడియో రిలీజ్ చేసి షేర్ చేసి పెట్టు. మా కెమెరామాన్, మా ఎడిటర్స్‌కి చెప్తున్నాను. ఓకే. ఆ! తెలుగులో మాట్లాడతారండి. ఒకసారి ఆవిడకి స్క్రిప్ట్ ఇచ్చాము అనేసంటే మాత్రం చాలా మెమరీ పవర్ అండి. ఓకే. మొత్తం ఒక రుక్కుబెట్టి క్వెషన్స్ రుక్కుబెట్టినట్టనమాట రుక్కుబెట్టేసేవారు. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా దాంట్లో లీనమైపోయి ఆ! ఆ మోడ్యులేషను ఇచ్చేసుకొననమాట మంచి పెర్ఫార్మర్ అండి ఆవిడ. హ్మ్. చాలా చక్కగా చేశారు. చాలా ఆ క్యారెక్టర్‌కి బాగా
సూట్ అయ్యారు. నెక్స్ట్ అన్నమాట స్లాంగ్ పరంగా కూడా ఆవిడ బాగా మాట్లాడారు. ఓకే. 'జాహ్నవి కపూర్' గారు సక్సెస్ మీట్‌కి, 'పెద్ది' సక్సెస్ మీట్‌కి మీరు మొత్తం తెలుగే మాట్లాడాలి. నేనక్కడ మాట్లాడుకొని స్టేజ్ ఎక్కి నేనే మాట్లాడిస్తా. ఇప్పుడు మా కూర్మారావు గారు మీ గురించి చెప్పేసారు తెలుగు వచ్చని. తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. ఓకే. నైస్. అంటే అప్పట్లో శ్రీదేవి గారి కుమార్తె అంటే అంత కుమార్తె. మాత్రం ఉండాలే గదా! అవును. 'జాహ్నవి కపూర్' గారికి. అవును. కాంబినేషన్ ఇప్పుడు అప్పట్లో 'చిరంజీవి' గారు అండ్ శ్రీదేవి గారి కాంబినేషన్ సూపర్ హిట్. 'జగదేక వీరుడు 'జగదేక అతిలేక వీరుడు సుందరి' గాని, తర్వాత వచ్చిన ప్రాజెక్ట్స్ కానియండి. ఇప్పుడు 'రామ్ చరణ్' గారికి 'జాహ్నవి కపూర్' గారి ఎలా ఉండే? అంటే బాండింగ్ గాని, అక్కడ చూసిన సీన్స్ మీకెలా అనిపించేది మీరు వర్క్ చూ చేసినప్పుడు? చూడడానికి చాలా చక్కగా అనిపించేదండి. ఆ! ఇద్దరు స్టార్‌ల తాలూకు పిల్లలు హ్మ్. ఒకే దీనిపైన. నెక్స్ట్ ఈ ఐటెమ్ సాంగ్ షూట్ అయ్యేటప్పుడైతే జానీ మాస్టర్ గారన్నారు. ఆ! ముగ్గురు స్టార్‌ల పిల్లలు ఆ! ఒకే దీనిపైననమాట. చాలా చక్కగా ఉన్నది. చాలా ఎందుకంటే జాన్వి గారు ఆ సాంగ్‌లో ఉన్నారు. అవును. నెక్స్ట్ శృతి హాసన్ అవును. ఆవిడ ఒక స్టార్ ఓ పెద్ద తాలూకా స్టార్ 'కమల్ హాసన్' గారి కమల్ హాసన్ డాటర్. గారి పిల్లలు. ఆ! ఏంటి ఆ! ఇద్దరు స్టార్ పిల్లలు, ఒక మెగాస్టార్ కొడుకు ముగ్గురు కలిసి అసలు చేస్తుంటే అసలు కళ్ళు చాలట్లేదని జానీ మాస్టర్ గారి సెట్‌లోనే అవును. హ్మ్. ఉన్నారు. ఓకే. చాలా బాగుండేదండి. ఓకే. అండ్ ఏదైనా ఒక మంచి డైలాగ్ రిలీజ్ అయిన డైలాగ్సే చెప్పండి. మీకేమి ఇబ్బంది పెట్టను నేను. ఓకే. ఆ! ఆటలో కాదు బరిలో గెలిసే మొగతనమోడు కొందరు రమ్మను. ఆటోలో కాదు. బ అమ్మమ్మ! ఇది నిజంగా తెలుగు ఇంత కష్టంగా ఉంటదా? స్లాంగ్స్‌లలో గూడా గదా! అంటే మేము వాడుక భాష వెళ్ళిపోతున్నాం అసలు కంటిన్యూ‌గా. జగపతి బాబు గారిది ఒక డైలాగ్ వచ్చింది ట్రైలర్ లో. ఆ! ఆ? అవును. ఆ! మనమందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోటికి ఇలువ ఎక్కువ, మామున్న చోటికి ఇలువ తక్కువ. ఓకే. సూపర్. అంటే 'జగపతి బాబు' గారికి గూడా ఎలా అంటే తను మాత్రం ఇక జీవించేస్తారు మొత్తం. అయ్య బాబు, హ్మ్. ఆయన డబ్బింగ్ టైంలో పెట్టిన ఎఫెక్ట్ అండి, అస్సలు చూస్తూ అన్నమాట నేనే ఆశ్చర్యపోతుండేవాడిని. ఓకే. ఎందుకనేసంటే పక్కన ఉండేవాళ్ళం. హ్మ్. స్లాంగ్ చెప్పడానికి ఎక్కడైనా చిన్న కరెక్షన్స్ ఏవైనా వస్తే చెప్పడానికి అనేసి ఉండేవాళ్ళం. ఆయన ఎంత సీరియస్‌గా తీసుకున్నారంటే ఈ క్యారెక్టర్‌ని ఓకే. చాలా అసలు మొత్తం ప్రాణం పెట్టేశారండి. అంటే లుక్ ఆయన్ని చూసేటప్పుడు పోల్చుకోలేరు. ఎవరు కూడా ఆ! గుర్తుపట్టలేకపోయారు. 'జగపతి బాబు గారా? కాదా?' అనే ఒక అవునవును. లుక్‌లో అదే ఉన్నది. ఉన్నది. అవును. అయితే ఆయనేంటంటే లుక్ చూసి ఎలాగైతే అవునా? కాదా? అనే ఒక ఇదొచ్చిందో, వాయిస్ గూడా 'జగపతి బాబు' గారు వాయిస్‌లో కనిపించకూడదు. ఓహ్! 'అప్పల సూర్య' కనిపించాలని చెప్పేసి వాయిస్‌ని చేంజ్ చేసి, స్లాంగ్‌ని పట్టుకొని, ఆ స్లాంగ్‌లో, ఆ బేస్ వాయిస్‌లో ఆయన తీసుకొని నెక్స్ట్ ఎమోషన్ క్యారెక్టర్ అండి. ఆ అవును. ఎమోషన్ మిస్ అవ్వకుండా ఆ మూడిట్లిని ఇచ్చేస్తూ అబ్బా! చాలా కష్టపడ్డారండి. ఆయన ఆ డైలాగులు చెప్పేటప్పుడు ఎమోషన్ క్యారెక్టర్ అండి. ఆ డైలాగులు చెప్పేటప్పుడు అన్నమాట కళ్ళు మొత్తం ఎర్రగయిపోయి, ఓహ్! నరాలు బయటకొచ్చేసి ఏసీలో గూడా చెమటలు పట్టియండి. అబ్బా! లాగి గొంతుకు ఆయన మొన్న ఇంటర్వ్యూలో గూడా అవును. చెప్పినట్లున్నారు. హ్మ్. ఆ ఇంటికెళ్ళిన తర్వాత అసలు పడుకొని పెయిన్. లేచేసరికి ఇవన్నీ పెయిన్స్ అంట. అదే. అంటే నిజమండి. చాలా కష్టపడ్డారాయన. ప్రాణం పెట్టారు. అంటే మార్నింగ్ వచ్చేసేవారండి. మార్నింగ్ వచ్చి రోజు మొత్తం అయ్యేది 2 లేదా 3 డైలాగులయ్యేవండి. రోజు మొత్తం మీద. రోజు మొత్తం యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఆయన 2 డేస్‌లో మొత్తం ఆయన క్లోజ్ క్యారెక్టర్‌కి చేసుకోవాలి. క్లోజ్ చేసి ఎళ్ళిపోవచ్చు. చెప్పేస్తారు. చాలా సింపుల్‌గా అవును. చెప్పేస్తారు. ఆయన ఉన్న దీనికి ఏం లేదు, చిన్న ఆ స్లాంగే కొంచెం ఇదుంటది. ఆ స్లాంగ్‌ను పట్టుకొని కావాల్సిన మోడ్యులేషన్ చెప్పుకెళ్ళిపోతే పర్లేదు. లేదు, ఇది అటువంటి క్యారెక్టర్ కాదు. ఇది నాకు చాలా రోజుల తర్వాత ఓహ్! వచ్చిన ఒక పెద్ద నా లైఫ్‌లో ఆయన సెకండ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్‌కి ఎంత వీలైతే అంత ఇచ్చేద్దాం. ఓహ్! కానీ ఎటువంటి కాంప్రమైజ్ మాత్రం అవ్వొద్దు అని చెప్పేసి అన్నమాట. చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు. ఎందుకనేసంటే ఆయన గురించి చెప్పుకోలేరు చాలా. అదే. కానీ మేము దగ్గరుండి చూసాం కాబట్టి ఆయన కష్టం అన్నమాట ఆడియన్స్‌కి తెలియాలి. అవును. ఏంటి ఆయన ఎంత కష్టపడ్డారు ఏంటనేది అన్నమాట ఆడియన్స్‌కి తెలియాలి కాబట్టి చాలా ప్రాణం పెట్టారండి ఆయన. చాలా టీత్ కష్టపడ్డారు. సెట్ గూడా ఏదో ఆ! పెట్టుకున్నారని విన్నాను. అదే. ఆ వాయిసు అంటే అది చేంజ్ అవ్వడం కోసం అన్నమాట. అదొక ఓకే. ఇది తేవడం కోసం ఆ టీత్ సెట్ పెట్టుకొని, ఆ పళ్ళ సెట్ పెట్టుకొని ఇది చేసి అబ్బా! నమస్కారం పెట్టాలండి ఆయన. హ్మ్. భయమేస్తుండేది. హ్మ్. ఏంటంటే ఒకటి ఆయన అంత ఇదైపోతుంటే అన్నమాట టెన్షన్ లాగా ఉంటుండేది. ఏమైపోతా ఏంటా అనేసి అంటే లేదు. టేక్ కావాలి ఇంకా అన్నారు. ఇంకో టేక్ చేద్దాం. ఇంకోటి నెక్స్ట్ పప్పు గారు ఉండేవారండి. హ్మ్. ఆహ్, డబ్బింగ్ ఆయన అచ్చా! సౌండ్ ఇంజినీర్ గారు. ఆయన
ఫుల్ ఈయన ఎంత కష్టపడ్డారో ఆయన అంత కష్టపడ్డారు. ఈ టేక్ కావాలి కదా. ఈ మోడలేషన్ లో చెప్దామండి బాగుంటదని చెప్పేసి ఆయన మోడలేషన్ ఇవ్వడం, ఈయన చెప్పడం, అబ్బా ఒక్కొక్క డైలాగ్ కి ఎన్నో టేకులు మళ్ళీ 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 చేశానమాట. అసలు దీని వెనక చాలా కష్టం ఉన్నదండి. ఎంత కష్టం లేకుంటే ఇవాళ జగపతి బాబు గారు ఒక హీరో నుంచి విలన్ క్యారెక్టర్స్ పోషిస్తున్నారంటే ఇంత కష్టపడితేనే అవునండి, కదా. చాలా మొత్తం కష్టపడతారు. విలన్ క్యారెక్టర్స్ రంగస్థలంలో చూసుకున్నా కూడా చాలా చాలా మూవీస్ లో చూసినా కూడా విలన్ గా అవునండి, అసలు దాటేసిపోతున్నారు. నిజం. అంటే ఆయన ఛాలెంజ్ క్యారెక్టర్ వచ్చింది అనేసి అంటే ఆయన ప్రాణం పెడతారు, కష్టపడతారు, ఈ వయసులో కూడా హార్డ్ వర్క్ చేస్తారు అనేది మాత్రం నేను దగ్గర నుంచి చూశాను. అది మీరు ఎలా అంటే మూవీలో చెప్పడం వేరే, అవునండి, కానీ డబ్బింగ్ లో మనకు పర్ఫెక్షన్ కావాలి కదా. అవునండి. ఎలా నేర్పించారు వాళ్ళను? చెప్తుండే వాళ్ళం అండి. వాళ్ళు చెప్పేటప్పుడు ఏమైనా చిన్న కరెక్షన్ వచ్చిందంటే మళ్ళీ అది కరెక్షన్ చేస్తుండేవాళ్ళం. సార్ ఇక్కడ కొంచెం ఈ లెటర్ ఓకే అనేసి అనమాట. మళ్ళీ చెప్పడం అలా దగ్గరుండి చూసుకుంటుండే వాళ్ళం, చెప్తుండేవాళ్ళం. ఓకే. కొంచెం టేకులు ఎక్కువ అవుతుండేవి, అయినా సరే కావాల్సిన పర్ఫెక్ట్ మాత్రం పర్ఫెక్ట్ తీసుకొచ్చేవాళ్ళం. ఓకే.